ఈ టైంకి హైదరాబాద్లో ఉంటే గుర్రని స్లీప్ వేసేదాన్ని. ఇప్పుడు ఇలా తిరగడానికే దూలు తీరిపోతుంది. ఇటువంటి బట్టలు వేసుకొని తిరిగేదాన్ని ఇప్పుడు చూడనట్లు వేసుకొని. ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడు? పిహెచ్డి చేసే వాళ్ళు ఎన్ని పనులు చేస్తారో తెలుసా? హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మొత్తం మీకు చూపిస్తా ఏ డే ఇన్ మై పిహెచ్డి లైఫ్. ఎటువంటి బట్టలు వేసుకునేదాన్ని కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. ఈ టైంకి హైదరాబాద్లో ఉంటే గుర్రని స్లీప్ వేసేదాన్ని. ఇప్పుడు చూడండి, పొద్దున్నే లేచి ఏంటో 7 గంటలకి మెలకు వచ్చేస్తుంది. నా స్లీప్ సైకిల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఐఎమ్ స్లీపింగ్ ఎట్ 10 o'clock and waking up at 7 o'clock. అంతే, కొన్ని కావాలంటే కొన్ని చెయ్యాలి. నా జుట్టు ఎలా ఉంది, ఇక్కడ అద్దాలు ఉండవు, బయట ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి చేసేంత లేదు. సో ఇప్పుడు మనకి కెమెరానే మనకు అద్దం. ఈ కుర్తీ వేసుకుందే కాక మళ్ళీ దీని మీద స్కార్ఫ్ ఒకటి, అదొక ఎక్స్ట్రా. విల్ గో. आज का खाना क्या होता है? ఫిల్టర్ పెడితే కానీ చూడలేము మన ఫేస్ని. అర్థం ఇప్పుడు చదువులో పడితే అంతే కదా సార్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. జనరల్గా మా కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 4:30, కొన్నిసార్లు 5:30 అవుతుంది, కొన్నిసార్లు 6:30 కూడా అవుతుంది, చెప్పలేము. సో ఇప్పుడైతే నేను బెడ్షీట్లు మడతేసేసి ఇంకా కొంచెం మొత్తం సర్దేసి ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు కాలేజ్కి వెళ్తాం. కాలేజ్కి వెళ్ళేసరికి 9 అయిపోద్ది అనుకోండి. సో మొత్తం కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట టైమింగ్స్ అంతా. స్కార్ఫ్ వేసుకోవాలంటే ఎంత చిరాకు వస్తుందంటే ఇక్కడున్న ఎండకి. ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ, ప్లస్ ఎండ ఘోరం బాబు, అసలు భలే చిరాకు. కానీ తప్పదుగా వేసుకోవాలి. ఇంకా బ్యాగ్లో అన్ని వస్తువులు పెట్టేసుకొని, చార్జరు, ల్యాప్టాపు, నోట్బుక్, బాటిల్ అన్నీ పెట్టేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోవడమే. వెళ్ళేటప్పుడు లాక్ అంతా వేసుకొని వెళ్ళడం ముఖ్యం. బిగులు ఎవరు ఎట్టుంటారో తెలీదు. మనం ప్లేట్ తీసేసుకొని స్టార్ట్ అయిపోవాలి. Where is the lock? Where is the lock? Okay. Wait. No, not that one. ఆ రూమ్ చూడండి ఎంత బాగుంటుందంటే, ఇది చూడండి ఒకసారి, ఒక బెడ్కి ఇంకో బెడ్కి పార్టీషన్ అనమాట. లైక్ ఇట్ ఫీల్స్ లైక్ మనకంటూ ఒక సపరేట్ ఓన్ స్పేస్ ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా లాక్ వేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎందుకు సాగు కొడతారు మళ్ళీ ఎవరైనా చూసారంటే మాత్రం. హాస్టల్లో నాకు నచ్చే ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బయట అద్దాలు పెడతారు. సో మన డ్రెస్ ఎలా ఉంది అంతా మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా వెళ్తే అప్పుడు మా మెస్ అనేది వస్తుంది. అదిగో అక్కడ కనిపించే బిల్డింగే మెస్ అనమాట. సో అంతా ఎట్లుంటుందంటే ఒక రిలీవింగ్ మై కాలేజ్ డేస్. సో కాలేజ్లో నేను ఎలా అయితే మెస్కి వెళ్ళేదాన్నో ఇక్కడ కూడా సేమ్ అలానే. లైక్ ఆఫ్టర్ 3 years మళ్ళీ కాలేజ్ వాసన పడుతుంది. నీకు ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, సాంబార్, చట్నీ అండ్ ఒక పులిహోర కైండ్ ఆఫ్, అంటే సేమియానే పులిహోర లెమన్ వేసి చేశారనమాట. నాకైతే అది బాగా నచ్చింది. మనం ఎట్లా ఇడ్లీ తిన్నాం కదా, సో ఇది వేసుకొని తిన్నాము. ఈ పిల్లకి అసలు ఏది నచ్చలేదు పాపం. ఏదో పోతుంది ఆ పిల్ల కడుపులో పాపం. సో ఇంక తినేసి ఇంక స్టార్ట్ అయిపోతున్నాము. మేమైతే పిహెచ్డి స్కాలర్స్ కాబట్టి మాకు ఫస్ట్లో అంత టైం రిస్ట్రిక్షన్స్ ఇప్పుడేం పెట్టలేదు. మాకైతే 9కి రమ్మన్నారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్కి షార్ప్ 9 కల్లా వెళ్ళిపోవాలి, 8:45 కల్లా ఉండాలి. లేకపోతే ఐడి కార్డ్స్ లాగేసుకుంటారు, అది వేరే దగ్గర సబ్మిట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి రీజన్ చెప్పి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. అలాగుంటుంది. Sun kissing, sun. యాక్చువల్లీ సన్ పడుతుంది, చెమట పుట్టింగ్ అయినా కానీ ఫుల్ హ్యాండ్స్ వేసుకొని స్కార్ఫ్ వేసుకొని వెళ్ళాలంట. మొత్తం కాలేజ్లో ఈ రోడ్ బాగుంటుంది అయినా ఏ రోడ్ సుందర్ ఫుల్ ఆఫ్ ట్రీస్.
ఇప్పుడైతే కాలేజ్లోకి ఎంటర్ అవుతున్నాము. నాకు ఎంత వీలైతే అంత మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ ఫోన్ పట్టుకొని రికార్డింగ్ చేస్తుంటే ఈ పిల్ల ఎవరు గ్రహాంతరవాసి కప్పలా ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ ఐడి కార్డ్స్ పట్టుకున్నారు. సో స్టూడెంట్స్ లేట్కి వస్తే ఐడి కార్డ్ లాగేసుకుంటారనమాట. ఇదే మా అకాడమిక్ బిల్డింగ్. యాక్చువల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు 3 floors ఎక్కాలి మెట్ల మీద. క్యాలరీస్ బర్న్. నేను సన్నగా అయిపోతా చూడండి. ఖచ్చితంగా 1 monthలో ఐ విల్ లూజ్ వెయిట్. ఇది మా ఆఫీస్ అనమాట, లైక్ స్టాఫ్ రూమ్ లాగా. సో మేము ఇక్కడికి వచ్చి ఫస్ట్ మా ప్రొఫెసర్కి రిపోర్ట్ చేస్తాము. యాక్చువల్లీ మేము అసలు ఏమంటారు, కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి మాకైతే వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం హెక్టిక్గా ఉంది, బట్ యాక్చువల్లీ నాకు ఇలా ఉండడం నచ్చుతుంది. బికాజ్ నేను బిజీగా ఉన్నాను, ఖాళీగా ఉండట్లేదు. నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నాకు వేరే యావ లేదు, ఎవరి గురించి ఆలోచించేంత టైం లేదు. ఇలా ఉంటే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు నచ్చింది. బేసికల్లీ ఎవరి మీద దృష్టి పెట్టే అంత టైం కూడా లేకుంటే ఉంటే బాగుంటుంది. కూర్చున్న దాని పక్కన విండో అనమాట. సో ఇక్కడ నుంచి అందరినీ చూడొచ్చు. ఇవే మా క్లాస్ రూమ్స్, డిపార్ట్మెంట్స్. ఆ పక్కన ఉన్నది మెకానికల్ డిపార్ట్మెంట్. ఇలా తిరగడానికే దూలు తీరిపోతుంది. ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడు? పిహెచ్డి చేసే వాళ్ళు ఎన్ని పనులు చేస్తారో తెలుసా? ఒక్క 10 నిమిషాల్లో 100 పనులు చేసే కైండ్ ఆఫ్ ట్రైట్ని మేము డెవలప్ చేసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. కానీ టెన్షన్, స్ట్రెస్. ఇక్కడికి వచ్చాక ఒకే ఒక్క విషయం అర్థమైంది. అదేంటంటే గ్రాటిట్యూడ్గా ఉండడం. నువ్వు దేనికోసమైతే సాధించావో అది నీ చేతికి వచ్చినప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం ఆపేసి గ్రాటిట్యూడ్గా ఉండడం నేర్చుకో. గోయింగ్ టు లంచ్. వెరీ హెక్టిక్ వర్క్, అసలు మామూలు హెక్టిక్ కాదు. ఇది పులికొలంబు కర్రీ అంట. మాకు రోజు ఇదే పెడతారు. కొంచెం పుల్లగా ఉంటుంది. దాంతోపాటు పంకిన్ కర్రీ ఇచ్చారు, ఇంకా ఫ్రైమ్స్ ఇచ్చారు, మజ్జిగ కూడా ఇస్తారు. నేను చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ అద్దాలు ఉంటాయని. ఇంకో ఎంట్రన్స్లోకి అద్దం. చాలా నచ్చుతాయి నాకు ఇలా పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి. మన అవుట్ఫిట్స్ చూసుకోవచ్చు, మనం ఎలా ఉన్నామనేది చూసుకోవచ్చు హరీగా ఉన్నప్పుడు. సో ఇది మా హాస్టల్. ఇదిగో లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ కొత్తగా కట్టారు కాబట్టి ఇంకా బాగా నీట్గా కనిపిస్తూ ఉంది. సో అలా మెట్లెక్కి మనం 3rd floorకి చేరుకోవాలి. ఏంటో 3rd floor అనేది నా రాత్రిలో రాసి పెట్టిందేమో. కాలేజ్లో 3rd floor, ఇక్కడ 3rd floor. నేనేమన్నా నల్లగాయానా? ఒకసారి నాకు చెప్పండి. సన్ స్క్రీన్ వాడతాను ఇక నుంచి. బుద్ధి వచ్చింది, బాగా ట్యాన్ అయిపోతున్నాను ఇక్కడ. తినేసి మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ అనమాట. సో 2 o'clock అలా వచ్చేస్తాను కాలేజ్కి. ఏదో మీకోసం ఏదో షో కొట్టడానికి అట్లా ల్యాప్టాప్ చేతిలో పట్టుకొని మరీ వర్క్ చేస్తున్నట్టు షో ఇస్తున్నాను. యాక్చువల్ అలా చేయను అనమాట. కెమెరా యాంగిల్ కుదరట్లేదని ల్యాప్టాప్ అలా పట్టుకోవాల్సి వచ్చింది. ఇంక మన వల్ల కాదని పక్కన పెట్టేశాను. సో కొంతసేపు ఆగాక నిద్ర వచ్చింది. అయ్యా మామూలుగా నిద్ర రాలా. తూగుతానే ఉన్నా. నేను కెమెరాలో రికార్డ్ చేస్తుంటే అక్కడ ఎవడో స్టూడెంట్ చూస్తూ ఉన్నాడు. సర్లేని ఆఫ్ చేసేసాను. ఇంకా ఈరోజు మూడ్ అస్సలు బాగాలేదు నాకు. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అలా పడుకున్నా. కానీ నాకు మూడ్ బాగాలేదు, తింటే కానీ సెట్ అవ్వదు అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నా. టైం వచ్చి 6:30 అవుతుంది. సో ఇలా బయటకు వచ్చాను ఒక్కదాన్నే, నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్ళేసి ఒక షవర్మా తినేసి వచ్చేస్తా. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. ట్రీస్ అన్నీ అలా మీద ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే పిల్లలు కబడ్డీ ఆడుతూ ఉన్నారు. సో వాళ్ళని కూడా షూట్ చేసినాలే. ఇంకా మొత్తం నడుచుకుంటూ వచ్చి అలా సిగ్నల్ దాటి బేకరీలు అనే రెస్టారెంట్ ఉంటుంది కాలేజ్ ఎదురు. అక్కడికి వచ్చి ఇంకా షవర్మాను ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. అది తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.